హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వార్డే వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి వీటిని ఏమంటారంటే ఎలకలు అంటారు కదా, అంటే నవ్వుల ఎలకలు అంటారు, తమ్మరట్లు అని కూడా అంటారు. మేమైతే ఈ రెండు పేర్లోనే పిలుస్తాం. ఇంగ్లీష్లో నాకు తెలియదు, నేను గూగుల్లో సెర్చ్ చేయలేదు. మీరైతే సెర్చ్ చేయండి. వీటిలో అయితే తమ్మరట్లు అంటారు, లేదంటే నవ్వులెలకలు అని కూడా అంటారు. ఎక్కువగా తమ్మరట్లు అని అంటారు. చూసారా, ఇవి ఒకవైపు తెల్లగా ఉంటాయి, ఇంకొక వైపు నల్లగా ఉంటాయి అన్నమాట. సైజు బాగా పెద్దవి కూడా ఉంటాయి. వీటిల్లో చాలా రకాలు ఉన్నాయి. మనమైతే వండుకునేవి అయితే మాత్రం ఇవే వండుకుంటాం. చూడండి ఎలా చేయాలి ఏంటనేది ఈ వీడియోలో చేసి చూపిస్తాను, చూసేయండి. ఇటు సైడ్ వచ్చేసి ఎక్కువగా అంటే కండ ఎక్కువ ఉండదు. ఈ బ్లాక్గా ఉన్న సైడే ఎక్కువగా ఉంటుంది, వైట్గా ఉన్న సైడ్ ఉండదు అనమాట. అయితే ఇప్పుడు ఇది ఎలా చేయాలి ఏంటనేది ఈ వీడియోలో నేను చేసి చూపిస్తాను. క్లీనింగ్ కూడా చేసి చూపిస్తాను. కుకింగ్ వచ్చేసి మన ఛానల్లోని చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేసేయగలరు అని చెప్పేసి కానగడతల పులుసు పెట్టాను. అన్నీ కలిపి పెట్టేయాలన్నమాట. ఇది అంటే కొన్ని చేపల్లో అన్నీ కలిపి పెట్టేవి ఉంటాయి, కొన్ని ఏంటంటే మసాలా లాగా కొంచెం ఫ్రై చేసేవి పెట్టేవి ఉంటాయి. ఇదైతే కలిపి పెట్టేయచ్చు అనమాట. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, నూనె, కారం, ఉప్పు అన్నీ కరివేపాకు ఈ చేపల్లో వేసేసి కొన్ని నీళ్ళు పోసి కలిపేసి పొయ్యి మీద పెట్టేసి అవి దగ్గరికి అయిపోయిన తక్కువ చింతపండు పిసికి వేసుకోవడమే. మసాలా అది వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి వచ్చేసి మనం ఇగురు వండుకోవచ్చు అనమాట. నేనైతే ఇగురు వండట్లేదు ఈరోజు, ఇలా పులుసు అయితే పెడుతున్నాను అనమాట. అందుకే నేను వీడియో అయితే తీయలేదు. వీడియో చెప్పాను కదండి, నేను వీడియో కోసం అయితే నేను ఏమీ చేయట్లేదు. మా ఇంట్లో నేను ఎలా చేసుకుంటానో నేను అలా మాత్రమే చేసి వీడియోస్ తీసి పెడుతున్నాను. నా ఛానల్లో నా వీడియోస్ అన్ని న్యాచురల్గానే ఉంటాయి. ఏదో మిమ్మల్ని మెప్పించడానికి నేను వీడియోస్ చేసి అవి బాగోకపోతే పడేసి రెస్టారెంట్ నుంచి తెచ్చి తీసి పెట్టేసి ఇలా వస్తుంది చేసుకోండి అని నేను ఎవరిని మోసం చేయను. మేము తినేవే మేము పెడతాము. చూడండి, ఇవి చేసే పద్ధతి చూస్తున్నారు కదా. ఏదైనా చేపలు ప్రతిదీ ఏదైనా సరే ముందు రెక్కలు ఇవన్నీ తీసేసుకొని నీట్గా పొలుసు గీసేసుకోవాలి. ఇంకా ఏదైనా ఉంటే మన రాయి మీద తోమినప్పుడు వచ్చేస్తుంది. మ్యాక్సిమం మా వాళ్ళు చాలామంది రాయి మీద అయితే తోమరు, ఎందుకంటే చేప పాడైపోద్దని. చూసారా, ఇది తల కొంచెం వెరైటీగా ఉంటుంది అనమాట, అందుకని మనం అలా కోసి పడేయాలి. నేనైతే ఇలాగే కోస్తాను, కొందరు ఇంకొకలా కూడా కోస్తారు. నాకైతే ఇంకా తలలో ఇంకేం తినాలనిపించదు, అందుకని మొత్తం తీసి పడేస్తాను. ఇదనమాట. ఇంక వేస్ట్ ఏం ఉండదు, మొత్తం ఇంకా తలతో పాటు వేస్ట్ వచ్చేస్తుంది. చాలా సింపుల్ ఇది చేయటం. ఈ తమ్మరట్లు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇగురుకైతే ఇంకా బాగుంటుంది. ఎందుకో నాకు ఇగురు అంతగా ఇష్టం అనిపించదు. ఇగురు ఒకరు ఇద్దరికి ఉన్న వాళ్ళకే మనం వండుకోవడానికి బాగుంటుంది. ఎక్కువ మంది అంటే ఎక్కువ మంది కంటే మనం ఎక్కువ క్వాంటిటీలు వండాలి కాబట్టి అంత టేస్ట్ అనిపించదు. తక్కువ ఒక ఇద్దరు ముగ్గురికి అయితే పర్లేదు, బాగుంటుంది. ఇగురు నేను ప్రిఫర్ చేస్తాను. లేదు ఎక్కువ మంది ఉంటే మాత్రం మనం పులుసు పెట్టుకోవడమే బెటరు, ఎందుకంటే మనం అందరూ ఇంటిలో పది తినాలి కదా, అదనమాట. ఇంకా రెండోది కూడా నేను చేసేస్తున్నాను చూడండి. ఇదైతే చాలా సింపుల్గా అయిపోతాయి, చేయడం కూడా చాలా ఈజీనే. క్లీనింగ్ ప్రాసెస్ కూడా పెద్దగా ఏమి ఉండదు దీనికి. ఇంకా పొలుసుతో పాటు మొత్తం వచ్చేస్తుంది. మనం ఆ పక్కన ఉన్నవి అవి తీసేస్తున్నాం కదా, పెద్దగా ఏమి ఉండదు అనమాట. దీనికి రెక్కలు అవి ఏమి ఉండవు, వాటి చివర్లో ఎజ్జలు ఉంటాయి. అవి మనం నీట్గా తీసేసుకొని ఇంకా కడిగేసుకొని వండేసుకోవడమే. నేను చెప్పాను కదండి, నేనైతే కుకింగ్ వీడియో అయితే నేను పెట్టట్లేదు, కర్రీ చేసే విధానం. ఎందుకంటే నేను కానగడతల పులుసు చేయటం పెట్టాను, మన ఛానల్లో ఉంది, ఒకసారి విజిట్ చేయండి, చూడండి. నేను ప్లేలిస్ట్ ఇస్తాను, ప్లేలిస్ట్లో చూడండి ఖచ్చితంగా. అంటే చేపలు నాన్ వెజ్ ఉంటాయి, అందులో చూడండి ఖచ్చితంగా. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే చేసేయండి. ఒకటి నేను చెప్పాను కదా, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, కూరలు వండడం రావాలంటే ముందుగా మనకు టేస్ట్ చేయడం అయితే రావాలి. టేస్ట్ చేయడం రాకుండా మనం కూరలు వండేస్తామంటే బాగోదు. కనీసం ఉప్పు కారం చూడటమైనా రావాలి కదా, అది కూడా రాకుండా కూరలు వండితే బాగోదు అనమాట. ఇదనమాట మన వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అనమాట చేసే ప్రాసెస్ అయితే ఇది. ఇంకా నీట్గా మనకి పొలుసు ఎక్కడెక్కడ ఉందో అవి మనం చూసి చేత్తోని ఇంకా మనం గట్టిగా రబ్ చేయాలి. మరీ అంత గట్టిగా రబ్ చేసామంటే చేప మొత్తం పీస్ అయిపోద్ది అనమాట. అలా చేయకూడదు. పై పొలుసు వచ్చేలాగా నీసు వచ్చేలాగా మాత్రమే మనం రబ్ చేయాలి, కానీ గట్టిగా మనం రబ్ చేయకూడదు అనమాట. చూసా నేను ఎలా చేస్తున్నాను, నేను మెల్లగానే పెట్టుకున్నాను, మరీ అంత గట్టిగా ఏం పట్టుకోలేదన్నమాట. చూడండి,
అయిపోయింది. ఇంకా నేను చిన్న చిన్న పీసెస్ అయితే నేను కట్ చేస్తాను. మన ఇష్టం. ఫ్రై చేసుకోవాలనుకుంటే కొంచెం పెద్ద పీసులు కట్ చేసుకోవచ్చు. ఇంకా నేను పులుసు కాబట్టి కొంచెం చిన్నవే కట్ చేస్తున్నాను. ఈగిరికైనా ఇంక ఇలా కట్ చేసుకోవచ్చు. ఈగిరి ఎలా వండాలి, ఈగిరికి ఎలా కట్ చేయాలని ఏమీ లేదు, ఈ ముక్కలే సరిపోతాయి. టేస్ట్ బాగుంటుందండి. చీప్గా రేటు కూడా చాలా చీప్ అండ్ బెస్ట్లో వస్తాయి అన్నమాట. రేటు కూడా పెద్దగా ఎక్కువగా ఏమి ఉండదు. ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి. ఇలాంటి చేపలకు సంబంధించిన విషయాలు చాలా అయితే నేను చెప్తూ ఉంటాను. నాకు తెలిసినంత వరకు నేను అన్నీ కవర్ చేస్తానని అనుకుంటున్నాను. మీరు చీరాల వాటర్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఒకసారి కామెంట్ చేయండి. మా అత్తయ్య వాళ్ళు అక్కడ చేపలు అమ్ముతూ ఉంటారు. మా చిన్నత్త వాళ్ళను మంచి ప్రైస్కి వాళ్ళు ఇస్తూ ఉంటారనమాట. ఇదనమాట 2 చేపలు అయితే 2 ముక్కలు వచ్చి నేను ఇంక పులుసు పెడదామని అయితే నేను చేసేస్తున్నాను. పెద్దగా దీంట్లో నీసేం ఉండదు కాబట్టి మనం ఉప్పు వేసి కడగాలని ఏమీ లేదు. ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. ఆ పైన లోనున్న అంటే ఆ స్టమక్లో ఏమైనా వేస్ట్ ఉంటే అది తీసేసుకుంటే సరిపోతుంది. పెద్దగా ఉప్పు వేసి తోమి కడగాల్సిన అవసరం లేదు. మనం కత్తిపేడ తీసినప్పుడే సగం పోతుంది. ఇంకా రాయి మీద రుద్దాం కదా, ఇంకా మొత్తం నీట్గా వచ్చేస్తుంది. మా వాళ్ళు అంత పెద్ద అంటే బయట వాళ్ళు రాయి మీద రుద్దు చేస్తారు. ఉప్పు వేసి కడిగి చాలా చేస్తారు. అలా ఏం చేయాల్సిన అవసరం లేదు. నీట్గా బాగానే ఉంటుంది తినడానికి. ఇదన్నమాట. చూసారా ఎంత ఈజీనో చేపలు చేయటం. నా వీడియోస్ చూడండి. మీకు ఎటువంటి చేప అయినా సరే చేయడం చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసేస్తారు. చాలా నీట్గా కూడా కుక్ చేస్తారు. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగా మెచ్చుకుంటారు. ఇదనమాట. మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకోసం నేనైతే వీడియోస్ తీసి పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.